హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు మనం మటన్ పులావ్ ఎలా చేయాలో మా మమ్మీ మాటల్లో విందాం. ఇప్పుడు మనం మటన్ తీసుకొని మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నామండి. నీట్గా క్లీన్ చేసుకోవాలండి. దీన్ని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాము, కారం 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పెరుగు 2 స్పూన్స్, తగినంత సాల్ట్ వేసుకున్నాం. నిమ్మకాయ హాఫ్ చెక్కండి పిండుకున్నాం, రసము, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ముక్కకు పట్టేలాగా కలపాలండి. ఇటు పడితే మన పులావ్లో ముక్క బాగా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకున్నామండి. ఇప్పుడు బిర్యానీ సామాన్ అంతా తీసుకొని స్టవ్ మీద బిర్యానీ దబర పెట్టుకొని ముందుగా నెయ్యి వేసుకున్నాము. తర్వాత మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకున్నామండి. దీంట్లోకి బిర్యానీ సామాన్ వేసుకున్నాం. స్టార్ ఫ్లవర్ అండి, అది ఒక 2-3, దాల్చిన చెక్క, నల్ల యాలక్కాయలు, జాజికాయ కొద్దిగా, యాలక్కాయలు, లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాం. జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పులావ్లో మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5-6 ఆనియన్స్ కట్ చేసి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. దాన్ని అలాగా ఫ్రై అయితేనే మనకు పులావ్ బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, ఒక 3 స్పూన్స్ వేసుకున్నామండి. అది బాగా ఫ్రై కావాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. టమాటాల్లో కానీ మనం సాల్ట్ కొద్దిగా వేస్తే త్వరగా మగ్గిపోతుందండి. బాగా మగ్గిందాక మనం ఫ్రై చేయాలండి. బాగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ధనియా పౌడరు 2 స్పూన్స్, కారము ఒక 3 స్పూన్స్ వేసి బాగా కలపాలండి. ఇదే ప్రాసెస్లో చేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి. మనం ఇప్పుడు మటన్ బాగా నానపెట్టున్నాం కదండి, ఇదంతా అందులోకి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది మటన్లో ఉండే వాటర్ అంతా ఇంగిపోవాలండి. ఇది కర్రీలాగా రావాలి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉంచాలి. పులావ్ టేస్టీగా రావాలన్నా, ముక్క బాగా మెత్తగా ఉడకాలన్నా అందులోకి కొద్దిగా థమ్స్అప్ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుదామండి. ఇందులోకి సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకున్నాము. చూడండి, బాగా ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు మనం ఎంత రైస్ తీసుకున్నాము ఆ రైస్ తగ్గట్టు, ఇప్పుడు బాస్మతి రైస్ అయితే 1 కేజీ తీసుకుంటే 1 కేజీ వాటర్ పోసుకోవాలండి. ఏ గిన్నెతో తీసుకుంటే ఆ గిన్నెతోనే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్క ఒక్క కేజీకి 1 కేజీ వాటర్ పోసుకున్నానండి. బాగా తెల్లిన తర్వాత ఇప్పుడు మనం బాస్మతి రైస్ అందులోకి వేసుకున్నామండి. రైస్ను కూడా మనం 1 అవర్ నానపెట్టుకోవాలండి. ముందుగానే నానపెట్టుకుంటే చాలా బాగా పులావ్ బాగుంటుంది. చూడండి, బాగా తెల్లింది కదా వాటర్. ఇప్పుడు మనం అందులోకి రైస్ వేసేసుకున్నాము. వేసుకొని ఊరికే దాన్ని కలపకూడదండి. కలిపితే రైస్ మొత్తం ఇరిగిపోతుంది ముక్కలు ముక్కలుగా. అందుకని అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా సిమ్ చేసుకోవాలండి మంట కూడా. మనము కొద్దిగా కలిపి సాల్ట్ చూసుకొని మూత పెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు 75% ఉడికింది. ఇప్పుడు కొద్దిగా కలుపుకొని అందులోకి మనం ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసి కొద్దిగా నెయ్యి వేసేసి
దమ్ చేసేసానండి. మూత పెట్టేసి దాని మీద వాటర్ గాని పెట్టేసామంటే దమ్ అయిపోద్ది. ఒక 20 మినిట్స్ పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగొచ్చిందో. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి చేసుకొని తినండి. ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ. థ్యాంక్ యూ.